బేగం బజార్ పిఎస్ లిమిట్స్ లో భారీగా ఫేక్ కరెన్సీ పట్టుబడింది. ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బేగం బజార్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో నకిలీ నోట్లు తయారు చేస్తున్న 6 అరెస్ట్ అయ్యారు. నిందితుల నుంచి 36 లక్షల ఫేక్ కరెన్సీ తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బేగం బజార్ పిఎస్ లిమిట్స్ లో భారీగా ఫేక్ కరెన్సీ పట్టుబడింది. ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బేగం బజార్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో నకిలీ నోట్లు తయారు చేస్తున్న 6 అరెస్ట్ అయ్యారు. నిందితుల నుంచి 36 లక్షల ఫేక్ కరెన్సీ తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బేగం బజార్లో భారీగా పట్టుబడిన ఫేక్ కరెన్సీపై సదానందం మరిన్ని డీటెయిల్స్ లైవ్ ద్వారా అందిస్తారు. సదానందం, నకిలీ నోట్ల పట్టివేతపై అప్డేట్స్ ఏంటి? ఎస్ అనిల్, బేగం బజార్లో నకిలీ నోట్లు అటు ప్రింట్ చేసి చలామణి చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అటు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే బేగం బజార్ ల్యాండ్ ఆర్డర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి ఈ నకిలీ నోట్లు ఫేక్ కరెన్సీ ప్రింట్ చేసి దాన్ని మార్కెట్లో చలామణి చేస్తున్న 6 అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి భారీగా అంటే 36,25,000 రూపాయల నకిలీ ఫేక్ కరెన్సీని వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. యాక్చువల్గా దీనిలో ప్రధాన నిందితుడు వచ్చేసి మురళీకృష్ణ. ఇతను గుంటూరుకు సంబంధించిన వాడు. ఇతను గతంలో కూడా ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తుండగా ఏపీలో 3 సార్లను ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 2016 నుంచి ఇప్పటి వరకు గతంలోనే 3 సార్లు అరెస్ట్ అయ్యాడు. ఒకసారి తెనాలి పిఎస్లో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత మరో 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతను ఫేక్ కరెన్సీ అటు ప్రింట్ చేసి చలామణి చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జైలుకి వెళ్ళాడు. మళ్ళీ బయటకు వస్తున్నాడు. మళ్ళీ నకిలీ ప్రింటింగ్ మిషనరీ అంతా తీసుకుంటున్నాడు. మళ్ళీ ప్రింట్ చేస్తున్నాడు. మళ్ళీ పోలీసులకు దొరికాడు. అట్లా 3 టైమ్స్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా అటు 2023 నవంబర్లో ఇక్కడ ఈ పటాన్ చెరుకు సంబంధించిన ఖాదర్ అనే ఒక వ్యక్తి, అతను హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ అమ్ముకుంటూ ఉంటాడు. అతను గుజరాత్కు సంబంధించిన వ్యక్తి. అతనితోటి ఫ్రెండ్షిప్ చేసి అతని దగ్గర ఈ ప్రపోజల్ పెట్టాడు. నేను గతంలో నాకు ఇటు ఫేక్ కరెన్సీ ప్రింట్ చేసే అనుభవం ఉంది. నా దగ్గర మిషనరీ కూడా ఉంది. అటు కంప్యూటర్ కానీ ప్రింటింగ్ మిషన్ కానీ అలాగే ఈ ప్రింటింగ్కి కావాల్సిన వైట్ మిల్క్ పేపర్ ఎక్కడ దొరుకుతుందో నాకు తెలుసు. అలాగే దీన్ని అంతా ప్రాసెస్ అంతా నాకు తెలుసు. కాబట్టి నువ్వు కూడా సహకారం అందిస్తే ఇద్దరం కలిసి ఇది ఒక మంచి బిజినెస్ అవుతుందంటూ కూడా అతన్ని నమ్మించాడు. అతను కూడా ఓకే చెప్పడంతో పటాన్ చెరులో ఒక రూమ్ని రెంట్కి తీసుకున్నారు. ఎవరికి తెలియకుండా ఒక రూమ్ను రెంట్కి తీసుకొని అక్కడ ఇటు ఒక కంప్యూటర్, ఒక ప్రింటింగ్ మిషన్, దీంతో పాటు ఇటు వైట్ మిల్క్ పేపర్స్, అలాగే కలర్స్, ఐరన్ బాక్సెస్, ఇట్లా ఈ ప్రింటింగ్ చేయడానికి ఏవైతే అవసరమవుతుందో అవన్నీ తీసుకొచ్చి అక్కడ భారీగా ఇటు ప్రింటింగ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రింటింగ్ చేసిన దాన్ని నెక్స్ట్ మార్కెట్లోకి తీసుకెళ్ళాలి. మార్కెట్లోకి తీసుకెళ్లాలంటే ఏం చేయాలంటే ఇటు ఖాదర్కు సంబంధించిన వాళ్ళు కొంతమంది బేగం బజార్లో పనిచేస్తున్నారు. రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళు ఇటు బేగం బజార్లో పనిచేస్తున్నారు. బేగం బజార్లో ఇట్లాంటి నకిలీ ఫేక్ కరెన్సీ అక్కడ మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. రోజువారీ కస్టమర్స్ ఎక్కువగా ఉంటారు. కాబట్టి అక్కడైతే ఈ ఫేక్ కరెన్సీ దాంట్లో వేసి ఇటు మార్కెట్లోకి తరలించినా కూడా అక్కడ చలామణి చేసినా బయటపడదు. కాబట్టి ఆ బేగం బజార్లో తనకు తెలిసిన ఒక మహేందర్ దాస్ అనే వ్యక్తిని పట్టుకొని అతని నుంచి మరో 3 పట్టుకొని బేగం బజార్లో ఈ ఫేక్ కరెన్సీ అంతా కూడా వీళ్ళు చలామణి చేస్తున్నారు. ఇది నవంబర్ నుంచి కంటిన్యూ అవుతుంది. లాస్ట్ 4 to 5 months నుంచి ఈ బిజినెస్ వీళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇది ఇట్లా జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు ఈరోజు మార్నింగ్ వీళ్ళపైన అటు ఫోకస్ పెట్టి డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా వీళ్ళు మార్కెట్లో ఈ మనీ అంతా కూడా ఈ ఫేక్ కరెన్సీ చలామణి చేస్తుండగా వాళ్ళని పట్టుకొని మొత్తం 6 నిందితుల్ని ఇప్పటివరకే వీళ్ళని అరెస్ట్ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి ఇటు 36 లక్షలకు పైగా ఫేక్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఇంకా ఒక 3 బండెల్ ఆఫ్ వైట్ మిల్క్ పేపర్ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు తయారు చేసే కంప్యూటర్ కానీ, నెక్స్ట్ మిషనరీ కానీ, అలాగే ప్రింటింగ్ మిషన్ కానీ వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. యాక్చువల్గా ఇటు బేగం బజార్ అంటేనే ఇటు హవాలా మార్కెట్ ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు. ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో ఎలక్షన్ టైంలో అటు ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాలకు బేగం బజార్ నుంచే హవాలా మనీ ఎక్కువగా పోతుంది. అక్కడే మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు పోలీసులకు కూడా తెలియకుండా ఇక్కడి నుంచి ఈ 2 రాష్ట్రాల్లోని ఎక్కడ ఏ నియోజకవర్గాలకు పంపాలంటే ఆ నియోజకవర్గానికి బయటపడకుండా డబ్బులు ఇస్తారనేది ఒకటి ఉంది. గతంలో కూడా చూసాము. నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బేగం బజార్లో హవాలా వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు సెంట్రల్ SST టీమ్స్, FST టీమ్స్ కూడా వాళ్ళని పట్టుకున్నాయి. తిరిగి మళ్ళీ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా పోలీసులు ఈ బేగం బజార్లో ఈ హవాలా మనీ పైన టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అదే బేగం బజార్లో తిరిగి భారీగా అంటే 36 లక్షలకు పైగా ఫేక్ కరెన్సీ పట్టుకోవడంతో అసలు బేగం బజార్లో ఏం నడుస్తుంది అనేది కూడా ప్రస్తుతానికి ఒక చర్చగా మారింది అనిల్.